హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రయల్ ప్లీజ్. ఈరోజు తమిళలో చూసినట్టుగా మష్రూమ్ బిర్యానీ వీడియో. ఓకే, ఏంటి మష్రూమ్ ఇలా తీస్తుంది అనుకుంటున్నారా? నేను ఎప్పుడూ మష్రూమ్ పైన లేయర్ క్లీన్ చేస్తాను, ఎందుకంటే అందులో ఉన్న స్టార్చ్ మొత్తం వెళ్ళిపోతుందని. చేసుకుంటారు కొంతమంది, వాష్ చేసుకుంటారు కూడా. తర్వాత నేను మష్రూమ్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటా. ఎందుకు సాల్ట్ వాటర్లో అంటే రిమైనింగ్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను. అంతలోపు ఇంకా మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి, నేను మీకు స్టార్చ్ చూపిస్తాను. అన్నీ ఉండడం వల్ల కలర్ కనిపించట్లేదు. సో, అందులో నుంచి కొన్ని తీసేసి కలర్‌ని చూపిస్తా చూడండి. తర్వాత నేను రైస్‌ని పెట్టేసుకున్నా. రైస్‌లో ఓన్లీ సాల్ట్ ఏసి ఉడకబెట్టేసుకుంటున్నా 70%. మీన్‌వైల్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఘీ, 4 స్పూన్స్ ఆయిల్ ఏసాను. మీకు కావాలంటే ఘీ, ఆయిల్ సమానంగా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం అటు ఇటు కూడా ఏసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో మన హోల్ స్పైసెస్ వేసుకుంటున్నా బిర్యానీకి కావాల్సినవి. పౌడర్ ఏం అవసరం లేదు. హోల్ స్పైసెస్ వేసినా సరిపోతుంది. ఇవి కొంచెం రోస్ట్ అవ్వంగానే ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నవి వేసి పెట్టుకోవాలి. ఇవి మంచిగా రోస్ట్ చేయాలి. అంటే ఇవి మొత్తం పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయితే సరిపోతుంది నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్‌లో నుంచి తీసేసుకున్న ఈ మష్రూమ్స్ అన్నీ ఏసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు ఏసి మంచిగా మిక్స్ చేసి మూత మూసామంటే ఇందులో వాటరొస్తాయి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. పసుపు, ఉప్పు వేసాను. ఇంకా మూత మూసిపెట్టి ఈ మధ్యలో మనం పెరుగుని బీట్ చేసుకుందాం మంచిగా. లంప్స్ లేకుండా బీట్ చేసుకోవాలి పెరుగుని. ఇప్పుడు చూడండి, వాటర్ అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ ఇంకిపోవాలి. అంతవరకు ఉడకబెట్టాలి. మూత మూసేసి హై ఫ్లేమ్‌లో ఉడకబెట్టేసాను. మీన్‌వైల్ నాకు రైస్ కుక్ అయిపోయింది 70%. నేను గంజి ఆన్ చేసి పక్కన పెట్టుకున్నా. చూడండి, ఇదిగోండి వాటర్ ఎవాపరేట్ అయిపోయాయి కదా! నేను అల్లం పేస్ట్ ఏస్తున్నా. ఏంటి అల్లం పేస్ట్ ఈ కలర్‌లో ఉందనుకుంటున్నారా? నేను అల్లం పేస్ట్‌లో కొత్తిమీర కూడా ఏసి టేస్ట్ చేస్తామండి. సో, ఆ కలర్‌లో ఉంటుంది. అందుకే నేను ఎక్కడ కొత్తిమీర యూజ్ చేయలేదు. మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా ఏసుకోవచ్చు. కానీ ఎప్పుడేసుకోవాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం పెరుగేసుకుందాం. పెరుగేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పెరుగుని మనం కలపకపోతే పగిలిపోతుంది. సో, పెరుగు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. ఎప్పటిదాకా కలపాలి అంటే నూనె బయటకు రావాలి. నూనె కనిపించిందంటే కలపాల్సిన అవసరం లేదు. నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ పెరుగు మొత్తం నూనె బయటకొచ్చిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. యాక్చువల్లీ నేనేసేటప్పుడు కారం అయిపోయింది ఇంట్లో. సో, నేను దాన్ని పచ్చిమిర్చితో అడ్జస్ట్ చేశాను. అందుకే నాకు కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. గరం మసాలా వేశాను. ఇంకా తర్వాత ధనియాల పొడి కూడా వేశాను. బిర్యానీ మసాలా వేయట్లేదు. వేయాల్సిన అవసరం లేదు. మీరు కారం పొడే వేసుకోండి. ఉప్పు చెక్ చేసుకోండి ఈ టైంలో. ఉప్పు మీకు సరిపోయింది అనిపిస్తే ఓకే. లేదు అంటే మీరు ఉప్పేసుకోండి. ఐ మీన్ ఏవైనా ఎక్కువ తక్కువలు అనిపిస్తే నేనిక్కడ ఉప్పేయలేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లో ఉప్పు, పసుపు వేసాం కాబట్టి వీటిని మంచిగా కలపాలి. ఐ మీన్ రోస్ట్ చేయాలి హై ఫ్లేమ్‌లో. అది మష్రూమ్స్ పట్టేసుకుంటాయి. తర్వాత దీన్ని మనం లేయరింగ్ చేసి దమ్ చేయాలి. చూడండి, నేను కలుపుతున్నా. ఏంటి పచ్చిమిర్చి ఇప్పుడే ఏసాను గదా! ఎలా అనుకుంటున్నారా? అన్నం దమ్ అయ్యేటప్పుడు ఉడికిపోతది. కానీ మీరు అక్కడ పచ్చిమిర్చి కాకుండా కారమే వేసుకోండి. ఈ టైంలో మీరు పుదీనా, కొత్తిమీర వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నేను స్కిప్ చేస్తున్నా. నేను టేస్ట్ చేయడానికి తీసుకుంటున్నా. ఇంక తర్వాత నాకు అన్నీ సరిపోయాయి. సో, ఈ టైంలో మీరు కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సరిపోతే అలాగే ఉంచుకోండి. పుదీనా, కొత్తిమీర వేస్తే కొంచెం సేపు మగ్గనివ్వండి. నేను పచ్చిమిర్చి వేయడం వల్ల కొంచెం మగ్గనిచ్చాను. మిగతాది మొత్తం రైస్‌లో మగ్గిపోతుంది అని. సో, మంచిగా రోస్ట్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది ఇవి పట్టేసుకున్నాయా లేవా మష్రూమ్స్ అనేది. రోస్ట్ అయిన తర్వాత గ్రేవీ ఎక్కువ ఉంచుకోకండి. మళ్ళీ రైస్ పాడైపోతుంది. ఒక గిన్నె తీసుకోండి. మీకు బిర్యానీ దేంట్లో పెట్టుకోవాలో దమ్ అది. తర్వాత నేను లేయర్స్ వేసుకుంటున్నా దానికోసం. మొత్తం లేయరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా చూడండి. యాక్చువల్‌గా మీ దగ్గర సాఫ్రాన్ కానీ, ఫుడ్ కలర్ కానీ ఏదైనా ఉంటే దాన్ని పాలలో పాలు ఆల్రెడీ కాంచి పక్కన పెట్టుకొని ఉంటాం కదా! చల్లారినవి. వాటిలో వేసి మంచిగా మెల్ట్ అవ్వనివ్వండి. ఐ మీన్ ఫుడ్ కలర్ ఏసి మంచిగా మిక్స్ చేసుకోండి. సాఫ్రాన్ ఏస్తే కలర్ వదిలేదాకా ఉంచుకోండి. నేను అవేం యూజ్ చేయను కాబట్టి అవేం వేయలేదు. నేను ఇంట్లోనే చేసుకుంటున్నా కాబట్టి కేవలం వాటర్ అవేం యూజ్ చేయను. జనరల్‌గా యూజ్ చేస్తాను. ఈ లేయరింగ్ ఏసేటప్పుడు మీరు కావాలంటే నెయ్యి, అలాగే గరం మసాలా కానీ, ఐ మీన్ బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చు. నేను అవేం వెయ్యను. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను మష్రూమ్‌లోకి ఎక్కువగా పిండను. సో, నేను వాడలేదు.
తర్వాత ఇంకా మొత్తం వేసేసి పైన మిల్కేసాను. ఎందుకంటే కింద మాడిపోకూడదు కదా అని. మిల్కేసి ఈ మీన్‌వైల్ నేను చెప్పడం మర్చిపోయాను. మీన్‌వైల్ నేను గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకున్నా. అంటే పాన్ మనం ఫుడ్‌కి యూజ్ చేయందే పెట్టుకోండి. అప్పుడే బావుంటుంది. లేకపోతే పాన్స్ పాడైపోతాయి. పాన్ పెట్టుకొని, పాన్ మంచిగా హీట్ అయ్యేదాకా వదిలేసాను. హీట్ అయిన తర్వాత ఈ ఏదైతే లేయర్ ఏసుకున్నామో ఇది దమ్ పెట్టడం కోసం ఉంచేసాను. మంచిగా దమ్ అవ్వడానికి 20-25 మినిట్స్ వదిలేయొచ్చు. 30 మినిట్స్ వదిలేసినా ఓకే. దమ్ అయిన తర్వాత వెంటనే తీయకండి. తీస్తే దాని ఫ్లేవర్స్ అప్పుడే పట్టుకోవు. దమ్ అయిన తర్వాత ఒక 40, 30 మినిట్స్ వదిలితే ఇంకా బావుంటుంది. కుదిరితే ఎంత టైం వదలాలనుకుంటే అంత టైం వదలండి. ఆలోపు ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి పట్టేసుకుంటాయి. తర్వాత మంచిగా తీసుకొని కలుపుకోండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి. మొత్తం లేయరింగ్ అయిపోయింది కదా! దీన్ని తీసుకొని నేను పాన్ మీద పెట్టేసాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! పాలేసాను అని. పాలే వేస్తాను. నేనేమి కలపను కాబట్టి మీరు కావాలంటే అవి వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ దమ్ పెట్టాను. దమ్ పెట్టి దీని మీద వెయిట్ పెట్టాను. సో, నా దగ్గర ప్రస్తుతానికి నేను గంజించుకునేది ఉంటది. కానీ ఆ రోజు లేకపోవడం వల్ల రోలు పెట్టేసాను. ఐ మీన్ రోట్లో దంచుకునే రాయి ఉంటది కదా! అది పెట్టేసాను. పెట్టి దాన్ని నేను ఒక 30 మినిట్స్ వదిలేసాను. మీరు కూడా మాక్సిమం 30-40 మినిట్స్ వదిలేస్తే బావుంటుంది. తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత నేను తీసాను. ఎలా ఉంది దీన్ని కలిపేటప్పుడు ఎప్పుడైనా కింద నుంచి తీసుకొని కలపండి. అప్పుడే మొత్తం పట్టుకుంటుంది. మీకు కానీ అంటే ఇలా కలిపిన తర్వాత మీకు స్ట్రెంత్ ఉంది అనిపిస్తే మీరు టాస్ చేసుకోవచ్చు. నేను టాస్ చేయను. చూడండి నాది కలర్ డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే నేను కారం పొడి బదులు పచ్చిమిర్చి యూజ్ చేశాను. మీరు కారం పొడే యూజ్ చేసుకోండి. టేస్ట్ కూడా కొంచెం బావుంటది పచ్చిమిర్చి కన్నా. తర్వాత ఇంకా అలా కలిపి సర్వ్ చేసుకొని తినడమే. ఇదేనండి మా బిర్యానీ రెసిపీ. మీకు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్‌లో చెప్పండి. మేము చాలా సంతోషిస్తాము వాటిని చూసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.